హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 34వ వచనంలో మనం చూసినట్టయితే, దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును అని చెప్పి వ్రాయబడింది. ఆమెన్. హల్లెలూయా! దీన్ని మనం గ్రీక్‌లో చూసినట్టయితే టాహోసియా దావీదు టాపిస్తా అని అంటారు. దీనికి అర్థము పవిత్రమైనవి, విశ్వాసము గలవి, భంగం లేనివి, పవిత్ర వరములు. ఇంకా దావీదుకు దేవుడు ఇచ్చిన వాగ్దానములను, శాశ్వత నిబంధనను, శాశ్వత కృపను ఇది అభివర్ణిస్తుంది. చూడండి, మనలో కూడా చాలామంది దేవుని యొద్ద నుండి పవిత్ర వరములు పొందుకోవాలని చెప్పి ఆశపడే వారిగా ఉంటాము. మనము దావీదుకి ఇచ్చిన పవిత్ర వరములను మనం చూసినట్టయితే, దావీదు శాశ్వత రాజ్యమును అనుభవించే స్థితిని దేవుడు అనుగ్రహించాడు. శాశ్వత కృపను అనుభవించే స్థితిని ఇచ్చాడు. శాశ్వత పునరుద్ధానమును దేవుడు అనుభవించే స్థితిని ఇచ్చాడు. అంటే నిత్య జీవమును, నిత్య నిరీక్షణను, నిత్య పునరుద్ధానమును దేవుడు దావీదుకు అనుగ్రహించాడండి. కాబట్టి దావీదు వలె దేవుడు మనకు కూడా అనుగ్రహించాలి అని అంటే, మనం కూడా దావీదు వలె దేవుని హృదయానుసార వ్యక్తులుగా జీవించే వారిగా ఉండాలి. చూడండి, ఈ వరం అనేది మన అర్హతను బట్టి కాదు, కానీ దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి, మన హృదయ అంగీకారాన్ని బట్టి దేవుడు మనకు అనుగ్రహించేవాడిగా ఉంటాడు. కాబట్టి నువ్వు ఆయనను నమ్మినట్టయితే, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయన చిత్తానికి లోబడి పరిశుద్ధంగా జీవించినట్టయితే, దేవుడు తన చిత్తం చొప్పున నీకు ప్రత్యేకమైన పవిత్ర వరములు అనుగ్రహించి, ఇప్పుడు సేవ కోసము, ఆత్మల రక్షణ కోసము, సంఘ విస్తరణ కోసము నిన్ను సాధకంగా మార్చి గొప్పగా వాడుకుంటాడు. ప్రభువటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.